మంచి ఇల్లు ఉంది, కొన్ని రోజులు ఆ ఇంట్లో నువ్వు లేవు, కొన్ని రోజులు పోయిన తర్వాత వచ్చావు, చూసావు బూజు పట్టేసేసి దుమ్ము పట్టేసేసి పక్కల మీద దుమ్మే, అయ్యే తలుపు వేసినట్టే ఉందే, కిటికీలు మూసినట్టే ఉన్నాయే, మరి ఆ దుమ్ము ఎక్కడి నుండి వచ్చింది? గాలిలో వచ్చింది. గాలి రాకుండా తలుపులు వేసాను కదా అయ్యగారు. తెలుగు తక్కువ వాళ్ళారా? అసలు గాలిని రాకుండా తలుపులు వేశానని అనుకోవటమే నీ పొరపాటు. గాలిని ఎవ్వడో ఆపలేడు ఇంట్లోకి రాకుండా. ఆ కొద్దిపాటి ఆక్సిజన్లో నుండి దుమ్ము వచ్చేస్తుంది. అలాగే దుష్టుడికి నువ్వు కొద్దిగా అవకాశం ఇచ్చినా నష్టమే వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వచ్చావో ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది? దుమ్ముగా ఉంది. ఆ బెడ్షీట్లన్నీ దులిపివేసి, ఆ సోఫా మీద ఉన్నటువంటి కవర్స్ అన్ని దులిపివేసి, ఆ తర్వాత ఇల్లంతా చీపురు ఒకటి పట్టుకొని ఆ పట్టినటువంటి బూజంతా కొట్టేసి, ఆ తర్వాత కింద పడిందంతా తుడిచేస్తే అప్పుడు ఇల్లు అద్దంలాగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ దుమ్మి తొలగిపోయింది, బూజు తొలగిపోయింది, మొత్తం అంతా తొలగిపోయింది. అప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ దుఃఖమును నిట్టూర్పులను ఈ రెండు తొలగిపోతాయి. చప్పట్ల గట్టిగా కొడదాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్టణం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. వీరు తెంపల్లి నుంచి రావడం జరిగింది. 4 ఏళ్ల క్రితం నుంచి ఈమెకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, కీళ్ళవాతంతో బాధపడుతూ ఉన్నారు. అడ్డాడ స్వస్థశాలకి
రావడం మొదలుపెట్టాక ఈ స్థలంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోగా ఈ స్థలానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అడ్డాడ స్వస్థతశాల అనే ఈ స్థలంలో చేరి వస్తున్న ప్రజల క్షేమం కోసం కడుపు కట్టుకుని చేస్తున్న ఆ ప్రార్థనల ఫలితంగా ఈ రోజున తైలం పెట్టుకుని వెళ్ళి వాడానండి. నాకు 4 సంవత్సరాలుగా నన్ను బాధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కీళ్ల నొప్పుల నుంచి పూర్తి స్వస్థత పొందుకున్నాను అని చెప్పేసి నాగలక్ష్మి గారు తెంపల్లి నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.